హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఒక్క 1 మినిట్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇవ్వండి. అండ్ మీకు యష్మి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. 200% మీకు ఫెయిర్ అనిపిస్తే ఫెయిర్ అని కామెంట్ చేయండి, అన్ఫెయిర్ అనిపిస్తే అన్ఫెయిర్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఖచ్చితంగా అందరూ చాలామంది కామెంట్స్ అయితే చూసి మరి చదివి మరి లైక్స్ కూడా చేస్తూ ఉంటారు కామెంట్స్కి ఈ ఛానల్లో. అందుకనే నేను మీకు యష్మి ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అని నేనైతే అడుగుతున్నాను. అండ్ ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, యష్మి కూడా ఎలిమినేషన్ అయిన తర్వాత చాలా బాధపడ్డట్టు కూడా మనకైతే తెలుస్తుంది. నాకు కూడా నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది యష్మి ఎలిమినేషన్. అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. నేను ఎందుకు కామెంట్లో తెలియజేయమంటున్నాను అంటే, ఈ ఛానల్లో కామెంట్స్ అందరూ చాలామంది చూసి ఎక్కువ మంది ఎవరు ఫైనల్ విన్నర్ అనుకుంటున్నారో అందరూ చూసి తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.